అబ్బా తప్పించుకున్నదిగా దోమలు పాడుగాను. ఈ దిక్కుమాల దోమలు అయితే ఏడికేళ్ళు వచ్చి మోపైనాయో కానీ అన్న జర ఫ్యాన్ అయ్యారా అదే గట్లా చూస్తున్నావు. అవో మా ఇంటి దిక్కు కూడా ఫుల్ దోమల వల్ల ఈ నలమ యాళ్లకు కరెంటు కూడా ఉండి పాడైతలేదు. అందుకే దోమల బ్యాట్ తెచ్చుకున్నా, ఇక దాంతోనే దండయాత్ర చేసుడు అవుతుంది అన్నట్టు. నాకు దోమలంటే యాదికొచ్చింది. ఒకటి రెండు దోమలకే ఇంత దమాకు ఖరాబ్ అయితే ఒకటేసారి లచ్చల దోమలు ఇంటి మీద పడితే ఎట్లుంటుందో అలా అమ్మో తలుచుకుంటుంటేనే డగ్గుమంటుంది. అగో చూడుర్రి మీరు కూడా. ఇగో గీ మొగుల మీదకెళ్ళి చూడుర్రి. అమ్మో గాలి దుమారం కావచ్చు అని అనుకోగల్లా. గాలి దుమారం కాదు, దోమల సుడిగాలి. అరే అవంటేనొల్లా దోమల తుపానొల్లా. అగో దగ్గరికెళ్ళి చూడుర్రి మంచిగా. ఒకటేసారి లచ్చల దోమలు ఇగో గిట్ల గుయ్ గుయ్ అనుకుంటా మంది మీద పడతాన్నాయి. అంటే దండయాత్ర, దోమల దండయాత్ర అన్నట్టు. అయితే గప్పు నేలనొల్ల ఈ దోమలు ఇగో గిట్లా సుడిగాలి లెక్క ఇరుసుకబడుతున్నాయి. అక్కడ మూలముఠ అనే నదున్నది. అయితే దాని నీటి మట్టము పెరిగిందట. గట్ల పెరుగుతూనే గిట్ల దోమలు తుపానొచ్చి పాడైంది అని అంటుండ్రు. ఇక ఆ నీళ్లను చెత్త కుప్పలను పెంట కుప్పలను తీస్తున్నారు గాని ఈ దోమలు మాత్రం ఈడికేళ్ళు పోతలేవు. ఇక ఇక్కడ జనాలు ఈ జాగా వాటికి బాగా నచ్చినట్టున్నది. ఈడిన్నే తిరుగుతున్నాయి. ఇక జనం దర్వాజాలు కాదు కదా, కిటికీలు తీయడానికే గజ్జుమంటున్నారు. అసలే చికెన్ గున్యాలు, డెంగ్యూలు, మలేరియాలు, గిరేరియాలు వచ్చి పాడైతున్నాయి. ఇక ఇప్పటికిప్పుడు ఈ దోమలతోని గుట్టించుకుంటే ఇంకేం దిక్కుమాల రోగాలు వస్తాయో అని అనుకుతున్నారు వల్ల. మొత్తానికి ఉష్క తుఫాన్ తెలుసు, మంచు తుఫాన్ తెలుసు, సునామీలు చూసినాం గాని ఈ దోమల తుఫాను కూడా ఉంటదని ఇప్పుడే సంజయింది నాకు కూడా.